స్టవ్ వెలిగించేసి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి దీన్ని కాసేపు వేడాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఆయిల్, లేదంటే నెయ్యి, రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం. నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి ఇలా అయినాక ఇప్పుడు కాస్త కుడక పొడి వేసుకుంటున్నా. ఇలా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోవాలి. అండ్ దీన్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేస్తూ మనకు కన్వీనియంట్గా ఉండే టైప్ చేసుకోవాలి. అండ్ ఇది లైట్ గోల్డెన్ కలర్ కూడా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఒక్క దగ్గర ఉంటే మాడిపోద్ది మరి. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. ఇందాక మనం కుడక పొడి తీసుకున్నాం కదా, తగినంత, అంటే మనకు కన్వీనియంట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 200 గ్రామ్స్ ఆర్ 300 గ్రామ్స్ బెల్లం తీసుకొని దాన్ని ఇలా అలా కొట్టేసిన తర్వాత ఆ బెల్లం మిశ్రమాన్ని మొత్తం ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు ఆనకం రావాలని దానికి ఆయిల్ పోసుకోవడం. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది ఈ టైప్లో చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మనం ఆనకం రావడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పొంగి వస్తూ ఉంటుంది, దాన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈ టైప్లో ఇలాచీని దంచేసుకోవాలి. దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, అందులో ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనకంలో మొత్తం మిక్స్ అయిపోద్ది. అది ఫుల్ ఆఫ్ టేస్ట్ కలిసిపోద్ది అన్నట్టు. ఇలాచీది ఫ్లేవర్ ఇట్లా వచ్చేస్తుంది. ఇలా ఆనకం వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఆనకం వచ్చేసింది, రాలేదు, తీగపాకం వచ్చేసింది, అంటే మనకు కన్వీనియంట్గా రాలేదు అన్నట్టు. లైట్గా స్టార్ట్ అయింది, ఇంకా పాకం రాలేదు. దాన్ని ఇంకాసేపు యూజ్ చేసుకుంటూ కొంచెం కలుపుకుంటూ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసి చెక్ చేద్దాం. ఓకే, మనకు పానకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అది మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అండ్ మనం ఇక దాన్ని లైట్ హీట్ ఉంటుంది కదా స్టవ్ది, ఆ హీట్లోనే కలిపేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే డబుల్ కమిట్ వేసినట్టే ఉంది, కానీ కొబ్బరిది అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని 2 టైప్స్ వేసుకోవచ్చు. కొబ్బరి బర్ఫీ అండ్ లడ్డు 2 టైప్స్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ లడ్డూనే, కొబ్బరి లడ్డు.
బెల్లం విత్ కొబ్బరి లడ్డు. ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం పదండి. ఇలా లడ్డు చేసుకోవాలండి, ఈ టైప్లా. సురుసురు కాలుతుంది, అయినా ఒత్తేయాలి. హీట్ ఉన్నప్పుడే ఒత్తేసుకోవాలి, లేకపోతే అది ముద్దకు రాదండి. ఓకే, లడ్డు చుట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. అదే అండి, టేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అమ్మని టేస్ట్ చేయమందాం. అమ్మ ఇది ఏం చేసి చెప్పు, ఒకటి తిను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.